ఒక తెలివైనటువంటి ఎత్తుగడే వేసింది తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి. ఎందుకని అంటే నేను ఇంతకుముందే ప్రస్తావించాను, నిన్న రాత్రి కూడా ప్రస్తావించాను, పొద్దున కూడా ప్రస్తావించుకున్నాం. ఏదైతే రుణమాఫీ 40 నుంచి 45 లక్షల మంది ఉన్నారు అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఫైనల్గా 20 నుంచి 22 లక్షల మంది వరకు ఇచ్చారు. మరి మిగతా వాళ్ళది ఏంటి అంటే ఉద్యానవన పంటలు, వాణిజ్య పంటలు వాళ్ళకి ఇవ్వలేదా, లేకపోతే మిగతా వాళ్ళందరూ కట్టేశారా? ఇప్పుడు బీఆర్ఎస్ చేయాల్సిన పని ఏంటి? విమర్శించడం, రాజీనామాలు, ఈ శపథాలు కాదు. ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళని రోడ్డు మీదకి తీసుకురావడం, ఆ రైతులతో వరుసపెట్టి ఫిర్యాదులు చేయించడం, ఎందుకు రాలేదని నిలదీయడం. ఎందుకంటే కౌలు రైతులతో సహా రుణమాఫీ చేస్తానని నాడు రేవంత్ ఇచ్చినటువంటి హామీ. కాబట్టి అదేంటి అన్నటువంటిది ప్రశ్నించడానికి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని పెట్టి అక్కడ ఎవరెవరు రాలేదో ఆ రైతులందరూ ఆ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్స్ అన్ని తీసుకుని రైతులను వెంట పెట్టుకుని కలెక్టర్లకి వినతి పత్రాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. చాలా అద్భుతమైనటువంటి వ్యూహం, వేగవంతమైనటువంటి వ్యూహం. భారతీయ జనతా పార్టీ మిస్ అయింది, బీఆర్ఎస్ చేస్తోంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు మరి నిద్రపోతున్నారో మేలుకుని ఉన్నారో తెలియదు. ఎందుకంటే అక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులుండి అక్కడ బలమైనటువంటి క్యాడర్ ఉండి ముందే ఆ పని అసలు బీజేపీ అనౌన్స్ చేయాల్సింది. చివరికి ఇప్పుడు ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో భారతీయ జనతా పార్టీ ప్రేక్షకులుగా నుంచోవడమే ఇక్కడ వింత.